ప్రభు అయిన యేసునామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఈ దినము మనం ప్రత్యేకంగా పిలువబడిన జనాంగం నిబంధన జనం అని దాని గురించి కొద్దిపాటు మనము ధ్యానం చేసుకోవాలని ఆశపడుతున్నాము. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి యేసయ్య, పరలోక వైభవాన్ని వదిలి భూలోకానికి ప్రభా మాతో వచ్చి ప్రభా మీరు నిబంధన చేసుకున్నారు తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. ఈ నిబంధన విషయమై ప్రభా కొద్దిపాటు సేపు మేము ధ్యానం చేయబోతుండగా ఆత్మస్వరూపి అయి మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని, వాక్య ధ్యానంలో ప్రభా మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనము ప్రార్థనలు చేసిన రీతిగా ఈ పరలోక వైభవంని వదిలి ఈ భూలోకంలో నీతోనూ నాతోనూ నిబంధన చేయటం గాను యేసయ్య లోకానికి వచ్చినాడు అనమాట. మనం నిబంధన అని చెప్పినప్పుడు ఇట్స్ అ కవనెంట్ కీపింగ్, లేకుంటే ఈ లోక భాషల్లో మనం చూసినప్పుడు కాంట్రాక్ట్ అనమాట. మనం ఎక్కడైనా పని చేస్తాము, ఒక ఫ్యాక్టరీలోనో లేకుంటే ఏదైనా ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్లో పని చేసేటప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే బిడ్డలకి అందరికీ కాంట్రాక్ట్ ఇస్తారు. 2 years కానీ 3 years కానీ ఆ సమయంలో వాళ్ళు చక్కగా నెరవేర్చినట్లయితే మరి ఒక పర్యాయం వాళ్ళ కాంట్రాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, రెన్యువల్ అవుతుంది అనమాట. ఆ రీతి అయిన కాంట్రాక్ట్ ఇది కాదనమాట. ఇది ఎలాగైతే మనం నిబంధనలు ఎంటర్ అవుతామంటే, ఒక భార్యాభర్త వివాహంలో ఏ రీతిగా ఎంటర్ అవుతారో కడపటి వరకు మరణం వాళ్ళని ఎడబాయేంత వరకు వాళ్ళిద్దరూ ఎలాగ కాంట్రాక్ట్లో ఉంటున్నారో, అటు తర్వాత కూడా ఆ యొక్క దంపతులు వాళ్ళ యొక్క హృదయమంతా కూడా తన యొక్క భాగస్వామి మీద ఉంటున్నదో ఆ రీతిగా యేసయ్యతో మనము ఒక కవర్నెంట్, ఒక నిబంధన జనంగా మనము ఉండాలని యేసయ్య మనల్ని ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆయన పోల్చినప్పుడు సంఘాన్ని ఆయన వధువు సంఘంగా పిలుస్తున్నాడు అనమాట. పెళ్లి కుమార్తెగా మనల్ని పిలుస్తున్నాడు. ఆయన పెళ్లి కుమారుడు, ఆయన రాకడ కొరకై మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు పరలోక రాజ్యం నుంచి. ఇక్కడ మనము ఏ రీతిగా ఎంటర్ అయినాం ఈ కాంట్రాక్ట్ అని ఒకసారి మనం చూసినప్పుడు, ఇట్స్ అ బైండింగ్ రిలేషన్షిప్ విత్ ద గాడ్ అనమాట. ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఎంటర్ అయినప్పుడు ఒక సాక్రిఫైస్ అనేది జరుగుతుంది. అంటే ఎంతగా ఎక్కువ ప్రేమించినాడో అంతగా మనం ఆయనకు సాక్రిఫైస్ చేస్తాం, ఆయన కూడా మనకు సాక్రిఫైస్ చేసినాడు అనమాట. ఈ సీల్డ్ విత్ ద సైన్ ఆఫ్ సాక్రిఫైస్, ప్రతి ఒక్క నిబంధన కూడా ఆయన సీల్ చేస్తాడనమాట. ఒక సాక్రిఫైస్ అంటే రక్తం చిందించడం ద్వారా ఒక సీల్ వేసాడనమాట ప్రతి నిబంధన ద్వారా. ఆది కాండంలో మొట్టమొదటిలో మనం చూస్తే, అంటే ఇవన్నీ కూడా సాల్వేషన్కి ఒక నీడగానే చూపిస్తా వచ్చాడనమాట. ఆది కాండంలో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా తప్పిపోయిన ఆదము అవ్వగా వాళ్ళు ఆ యొక్క ఆకులను తొడుక్కొని వాళ్ళు దిగంబరులుగా ఉన్నామని వాళ్ళ కళ్ళు తెరిచినప్పుడు వాళ్ళ ఆకులు తొడుక్కుంటున్నారు. అయితే యెహోవా దేవుడు చల్లని పొద్దున వచ్చినప్పుడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆయన చూసి, నేను దిగంబరిగా ఉన్నానని నేను భయపడి ఈ యొక్క చెట్టు చందులో దాక్కొని ఉంటున్నాను అంటున్నాడు. అయితే దేవుడు ఆయనను చూచి బాధపడి ఆ యొక్క ఆకులను తీసి, నీకు దిగంబరిని చెప్పిన వాడు ఎవడు, నేను తినొద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా అని ఆయన అడుగుతున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా ఒక దూడను వధించి, ఒక మేకపిల్లను వధించి ఆ రక్తంను తీసి ఆ యొక్క దాని తర్వాత ఆ రక్తం చిందింపబడిన తర్వాత ఆ యొక్క చర్మంలో వాళ్ళకి బట్టలు తెప్పించి దాన్ని కవర్ చేస్తారనమాట. సో అప్పటి నుంచి కూడా యేసయ్య మరణం వరకు ప్రతి రోజు కూడా ప్రతి ఒక్క బలి కూడా ఎట్లా ఉందంటే, ఇట్స్ ఓన్లీ కవరింగ్. అటోన్మెంట్ అంటే ఒక కవరింగ్, పాపములను కప్పిపెట్టినట్లు. ప్రాబబ్లీ 1 year, మరలా సంవత్సరము యాజకుడు వెళ్ళి మరలా ఆయనను ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో రక్తం చల్లి వాళ్ళ మనసాక్షిని కప్పిపెట్టడం అనమాట. అయితే నిరంతరమైన రక్షణ రావాలంటే ఆయన ఆ నిబంధనలు మనల్ని ఎంటర్ చేయుటకు ఇది తర్బిజి చేస్తూ వచ్చాడనమాట. మనం మొట్టమొదటిగా చూస్తే, ఎందుకంటే ఇట్ ఈస్ ద బ్లడ్ దట్ మేక్స్ అటోన్మెంట్ ఫర్ ద సోల్ అని లెవిటికస్ 17:11 చూపింపబడింది అనమాట. అంటే తెలుగులో మనం చక్కగా చదవాలంటే, రక్తము దేహమునకు ప్రాణము నీ నిమిత్తం ప్రాయచిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయినట్లు దానిని నీకు ఇచ్చితని, రక్తం దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తం చేయును. అంటే రక్తం అనేది ఒక ప్రాణం అనమాట, అందులోనే ప్రాణం ఉంటున్నది. కాబట్టి రక్తం చిందించినప్పుడు ప్రాణం ఇచ్చినట్లే అనమాట. సో ఫర్ ద సోల్. కాబట్టి ఈ రక్తం చిందించడం లేకుండా పాప పరిహారం లేదని దేవుడే సెలవిచ్చాడు. ఇక్కడ నోపు ఓడను మొట్టమొదటిగా మనము చూస్తాం. ఆ యొక్క జనులందరూ కూడా పాపం చేసి ఎక్కువైనప్పుడు జలప్రలయం ద్వారా దేవుడు ఆ యొక్క భూమిను శపిస్తున్నాడు అనమాట. జలప్రలయం వస్తుంది. అక్కడ చూడండి, నోవా ఫస్ట్ యాక్ట్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్క్ when the flood waters subsided
ఆఫ్టర్ దట్ హీ మేడ్ అ బ్లడ్ కవనెంట్ విత్ గాడ్ అనమాట. జెనెసిస్ 8:20లో మనం చూస్తే అప్పుడు నోవహు యెహో యెహోవా దేవునికి బలిపీఠం కట్టి పవిత్ర పశువులను అందు తర్వాత పక్షులను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దగన బలి అర్పించెను. అక్కడ చూస్తే అక్కడ కూడా రక్తము చిందింపబడుతుంది. అయితే నోవహు తీసుకునేది పవిత్రమైన పక్షులను, పవిత్రమైన పశువులు, అంటే ఏ మాత్రం దాంట్లో కల్మషం లేని మంచి జంతువులను తీసుకున్నాడు. మంచి పశువులను తీసుకొని ఆ వర్షము జల ప్రవాహము 150 దినము భూమి మీద ఉండింది. అటు తర్వాత నీళ్ళు ఆరిపోయిన తర్వాత నోవన దేవుడు ఎప్పుడైతే బయటికి తీసుకొని వచ్చాడో మొట్టమొదటిగా నోహ చేసిన పని, ఆయనకంటూ ఒక బలిపీఠమును దేవుని కోసం యెహోవా కోసం కడుతున్నాడు. ఇక్కడ చూస్తే అప్పుడు యెహోవా ఇంపైన శ్వాసము తను పీల్చుకున్నాడు అనమాట. ఇక మీదట నరును బట్టి భూమిని మరలా నేను శపించను, ఎందుకనగా నరుల హృదయం ఆలోచన వారి బాల్యముల నుండి చెడ్డది అని దేవుడు ఎరిగినాడు అనమాట. అయితే నోవా ఏం చేస్తున్నాడంటే ఒక బలిపీఠం కట్టి ఈ యొక్క పరిశుద్ధమైన జంతువులను, ఆ యొక్క పక్షులను వధిస్తున్నాడు. అయితే ఆదికాండం 9:12-13 చూస్తే, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తుగా ఇదిగో ఇంద్రధనుస్సును ఆయన ఆకాశంలో పెడుతున్నాడు. ఇంద్రధనుషు అంటే ఆ రెయిన్బో అనమాట ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉండును. గాడ్ డిసైడెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ మీ ఐఎమ్ గోయింగ్ టు కీప్ ద రెయిన్బో. ఎందుకంటే ఆయన బలి అర్పించాడు, రక్తం చిందించినాడు నోవా ఆ పశువులను బట్టి, ఆ యొక్క పక్షులను బట్టి. కాబట్టి దేవుడు ఒక గుర్తుగా ఒక నిబంధన, హీ ఎంటర్డ్ ఇంటూ ఎ కవెనెంట్ విత్ నోవా, ఆ రెయిన్బోను అక్కడ పెట్టినట్లు వాక్యం సెలవిస్తుంది. సో వెన్ ఎవర్ వి సీ ద రెయిన్బో వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు వాష్ అస్ విత్ ద వాటర్ ఎనీమోర్. ఆ యొక్క ఇంద్రధనుసును మనం చూసినప్పుడు ఇక మీదట ఎన్నడూ దేవుడు మనల్ని ఆ యొక్క నీళ్ళ ద్వారా మనల్ని శపించడు అని ఒక ధైర్యము మానవునికి వచ్చిందనమాట. ఇది ఒక విధమైన నిబంధన, నోవపు నిబంధన అంటున్నారు. అటు తర్వాత అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు దేవుడు. చూడండి, నీలో నీ తరము వారు అందరినీ నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అయితే ఆయన అక్కడక్కడ ఒక నిబంధన చేస్తున్నాడు. జెనెసిస్ 17:10లో చూస్తే, నాకును నీకును నీ తర్వాత నీ సందతి అందటికి మధ్య మీరు కైగొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నది పొందవలనని చెప్పాడు అనమాట. ప్రతి మగ పిల్లలు, అది ఇస్మాయిల్ సంతానం నుంచి ఇసాకు సంతానం, ప్రతి ఒక్కడు కూడా సర్కంసిషన్ అంటే వాళ్ళు సున్నది పొందాలని దేవుడు అబ్రహాంతో సెలవిచ్చాడు. అక్కడ కూడా మనము రక్తం చిందింపబడాలని చూస్తాం. 17:7 చూస్తే జెనెసిస్, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడై ఉండును నట్లు ఇది ఎల్లప్పుడూ నాకును నీకును నీ తరము వారి అందరిలోనూ ఈ సందతి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచుమని దేవుడు సెలవిస్తున్నారు. నిత్య నిబంధనగా దీన్ని స్థిరపరచు. అందుకే ఇజ్రాయేల్ అందరూ కూడా ఆ యొక్క సర్కంసిషన్ను ఇంపార్టెన్స్ను చెప్తాడు. ఎందుకంటే అది ఒక నిబంధనగా యెహోవా దేవుడు అబ్రహాముతో కోరాడు అనమాట. నోవపు కాలంలో అయితే పశువులను వధించారు. అయితే అబ్రహాం కాలంలో పుట్టిన ప్రతి మగవాడును ఆ యొక్క సున్నతి పొందవలనని అబ్రహాంతో దేవుడు హెచ్చరించాడు. ఇంకా మనము మోషే కాలంలో వచ్చినప్పుడు నిర్గమకాండము 24:8 చూస్తే, అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. అంతేకాకుండా 19:5లో నిర్గమకాండం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములన్నిట్లో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని చెప్తున్నాడు అనమాట. అంతే అక్కడ మనం చూస్తే మోషే కాలంలో ధర్మశాస్త్రమును గుర్తుగా ఇచ్చాడు. అయితే దేవుడేమంటున్నాడంటే మోషేకు, ప్రతి ఒక్క బలులు అర్పించినప్పుడు అహరోను కుటుంబము దాన్ని చేయాలి. అహరోను కుమార్తెలు వాళ్ళు ప్రత్యక్షపు గుడారం దగ్గర ఆ గంగాళంలో కాలు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి పవిత్రమైన ఆ యొక్క రక్తాన్ని తీసుకొని పోయి, ఆ దూడ కానీ కోడ కానీ లేకుంటే ఏదైనా మేకపిల్ల కానీ అన్ని కూడా తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్క వస్తువు మీద
ఆ యొక్క రక్తాన్ని చల్లాలా. అంతేకాకుండా బలిపీఠం ఎదుట కూడా జల్లాలా. వాళ్ళనే శుద్ధం చేసుకొని అటు తర్వాత జనులందరి మీద కూడా ఆ రక్తాన్ని చిందించాలా. ఇది యాజకుడు చేయవలసిన ధర్మం అనమాట. ఈ ప్రతి నిత్యం, ప్రతి సంవత్సరం ఒకే ఒక్క మారు యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి ఆయన ఈ పని చేయవలసిందిగా దేవుడు వాళ్ళని హెచ్చరించినాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే ఈ 10 ఆజ్ఞలను నువ్వు పాటించాలా. ఆ నిబంధనకు గుర్తు ఈ యొక్క 10 ఆజ్ఞలు. మొట్టమొదటిసారి మోషే పోయి తీసుకొని వస్తున్నాడు. అప్పుడు యెహోవా దేవుడు తను స్వయంగా అది తన చేతులు రాసి ఇచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళు దూడ చేసుకొని ఆ దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినారో అప్పుడైతే ఆయన ఆ కోపంతో ఆ పలకలను విరగగొట్టిన తర్వాత యెహోవా దేవుడు మోషేను కూర్చోబెట్టి ఆయన చేతులు ఆ యొక్క 10 ఆజ్ఞలను రాపించాడు. కాబట్టి ధర్మశాస్త్రము మోషే కాలంలో గుర్తుగా, నిబంధన గుర్తుగా ఇవ్వబడింది. కాబట్టి మనము వీఆర్ కవనెంట్ పీపుల్ అనమాట. గాడ్ ఈస్ కాలింగ్ అస్ టు బి ఎ కవనెంట్ పీపుల్. ఇక్కడ చూడండి, మనము చూస్తే డ్యూట్రానమీ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనములు చూస్తే, మీరు సర్వజనులం కంటేను విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని కొనలేదు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటేనూ నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అని వాక్యము డ్యూట్రానమీలో చెప్పబడింది అనమాట. మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, ఇజ్రాయేల్ను ఆయన ఇష్టపడినాడు. ఈ వాక్యమే మనము నూతన గ్రంథంలో వచ్చినప్పుడు ఎఫెసెల్స్ 1 పీటర్ 2:9 ఏం చెప్పబడిందంటే 2వ అధ్యాయం 9లో మీరు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనములను దేవుని సొత్తై ఉన్నారు అని చెప్తున్నాడు. వాట్ వాస్ టోల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ డ్యూట్రానమీలో నా స్వకీయ జనాంగం అంటున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఐగుప్తులో నుండి నేను నిన్ను రప్పించిన దేవుడిని. ఇంకొక మాట చూడండి, లేవికాండం 26:12 ఏమంటున్నాడంటే, నేను నీ మధ్య నడిచెదను, నీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉందురు, మీరు దాసులు కాకుండా వారి దేశముల నుండి మిమ్మల్ని రప్పించినని నేను మీ దేవుడినైన యెహోవాను. నేను మీ కాడిను పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడువ చేసి తిని అంటున్నాడు. ఐగుప్తులో మీ మీద పెట్టబడిన యొక్క కాడిను నేను విరగగొట్టి నిలువుగా నిలబడేటట్టు నేను నిన్ను చేసినానని దేవుడు కోరుతున్నాడు. హీ క్లెయిమ్స్ దట్ ఐ బ్రాట్ యు అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఈజిప్ట్ అంటున్నాడు. కాబట్టి నేను నీ దేవుడను, నేను నీతో నిబంధన చేసుకున్నాను అంటున్నాడు కదా. అయితే ఇక్కడ నూతన గ్రంథంలో మనం చూసినట్లయితే ఏర్పరచుకున్న రాజక వంశమును, యాజక సమూహం అని చెప్తున్నాడు. పరిశుద్ధ జనములను, దేవుని యొక్క సొత్తైన ప్రజలై మనం ఉంటున్నాం. కాబట్టి ఆయన వెలుగులో నడిచినట్లు మనం కూడా ఆ రీతిగా ఉండాల. నిబంధన జనాంగం ఎలా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. ఇంతవరకు పాత నిబంధనలు ఏ రీతిగా ఆయన ఎంటర్డ్ ఇన్ టు కావనెంట్ నిబంధన ఎలాగ ఏర్పరచుకున్నాడో ఒక నోవతను, మోషేతోను, అబ్రహాంతోను మనం చూస్తే, ఇక్కడ నూతన గ్రంథంలో చూసినట్లయితే మనం యేసయ్య యొక్క నిబంధనను చూస్తాం. ఆయన ఏమంటున్నాడంటే లూకా సువార్త మనము చూసినప్పుడు అక్కడ యేసు ఏమంటున్నాడంటే, ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె నీ కొరకు చిందింపబడిన నా రక్తం వలన కొత్త నిబంధన అంటున్నాడు. అంటే యేసయ్య ఆ మేడగదిలో శిష్యులతో పాటు ఆ పస్కాను ఆచరించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను వధింపబడపోతున్నాను అంటే ఈ యొక్క పరిచయులు, సదుకేయులు నన్ను హింసపెట్టి సిలువకు వేస్తారు అని సెలవిస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఈ రాత్రి మీరందరు కూడా పారిపోతారు. ఆ యొక్క ఆ యొక్క కాపరిని కొట్టేదను మంద చెదరిపోతుంది అంటున్నాడు. అంతకుముందు వాళ్ళతో పాటు ఆయన ఈ ద్రాక్ష రసము, రొట్టెను తీసుకోవాలని మేడగదికి వాళ్ళని తీసుకొని పోతున్నాడు. అక్కడ నిబంధనను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ గిన్నెలో నుండి త్రాగుడి ద్రాక్ష రసాన్ని ఆయన పైన ఎత్తి చూపించి, ఇది నా రక్తము, మీతో పాటు నేను చేసుకోబోయా కొత్త నిబంధన అంటున్నాడు అనమాట. అక్కడ యేసయ్య రక్తం వాళ్ళకి అప్పుడు అర్థం కావడం లేదు. అయితే యేసయ్య సిలువ వేయబడిన తర్వాత, ఆయన ఆరోగణమైన తర్వాత శిష్యులందరూ దాన్ని అర్థం చేసుకొని
పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా లోకమంతా కూడా సాక్ష్యం చెప్పగలిగారనమాట. అన్లెస్ అండ్ అంటిల్ యు ఎంటర్ ఇన్ టు కవనెంట్ విత్ ద లార్డ్ యూ కెనాట్ బి ఎ పార్టేకర్ ఇన్ ద హెవెన్ అనమాట. ఆయనతో మనం నిబంధన చేసుకోవాలి, ఆయన రక్తంతోనూ ఆయన శరీరంతోనూ. ఇది నా శరీరం అంటాడు అనమాట రొట్టెను తీసుకొని. కాబట్టి అది నూతన నిబంధన అని లూకా సువార్త 22:20 చెప్తుంది. అంతేకాకుండా యెర్మీయా 31:31 ఏమంటున్నదంటే, ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చిచున్నవి అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. అంటే యెర్మీయాలో ఏదైతే ప్రాఫెసీ చెప్పబడిందో అది లూకా సువార్తలో నెరవేరిందనమాట. అన్ని సువార్తలను ఆయన మెడగదిలో చేసిన ఆ లాస్ట్ సపర్ అనొచ్చు, లార్డ్స్ సపర్ అనొచ్చు. అయితే ఆ దినములలో ఆ యొక్క మాండి థర్స్డేలో ఆయన చేసే యొక్క ఆ భోజనము ప్రభు భోజన బల్ల అంటాం. అది నూతన నిబంధనకు సాదృశ్యంగా ఉంటున్నది. ఈ నిబంధనను మనము పాటించాల. అయితే మనము డ్యూట్రాని ప్రకారం ఇజ్రాయేల్ ఏర్పరచుకున్న వారము. అయితే నూతన నిబంధనలో మనం చూస్తే మనము రాజక సమూహమును యాజక సంఘంగా మనం ఉంటున్నాము, పరిశుద్ధ జనంగా ఉంటున్నాం, దేవుని ప్రియ సొత్తై ఉంటున్నాం. అయితే గాడ్ హస్ ఎస్టాబ్లిష్డ్ అ ప్రామిస్ బిట్వీన్ అస్ అండ్ యూ వాంట్ టు ఎంటర్ అ రిలేషన్షిప్ విత్ అస్ అనమాట. కాబట్టి నిబంధన జనంగా మనం చేయవలసింది ఏంటి అని మొట్టమొదటిగా చూస్తే, యు మస్ట్ లవ్ యువర్ లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ యువర్ మైండ్ అనమాట. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలని దేవుడు ఎదురు చూస్తున్నారు. సమ్ టైమ్స్ వి క్వశ్చన్ వై షుడ్ వి లవ్ ద లార్డ్. సి హి హస్ గివెన్ ద ఎయిర్, ఫ్రీగా మనకు గాలిని ఇచ్చాడు పీల్చుకునేకి. సజీవంగా మనం ఉంటున్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృప. మనం జీవిస్తున్నామంటే ఆయనను మనము స్తుతించి ఆయనను ప్రేమించాల. మనకు కావాల్సిన అనుదిన ఆహారం మనకి ఇస్తున్నాడు. 40 సంవత్సరము ఆ ఎడారిలో ఒక గద్ద తన బిడ్డలను మోసుకొని పోయినట్లు, లేకుంటే ఒక తండ్రి తన బిడ్డను భుజం మీద ఎత్తుకొని పోయినట్లు ఆ ఇజ్రాయెల్ను ఆయన తీసుకుపోయినాడు నిబంధన జనంగా. మనం ఆత్మీయ ఇస్రాయల్గా ఉంటున్నాం. మనల్ని కూడా దేవుడు అనుక్షణము బోధిస్తూ అనుక్షణము మనల్ని పరామరిస్తూ వస్తున్నాడు. అందుకే ఆయన నిన్ను గురించి విచారించేవాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. సో వీ నీడ్ టు లవ్ ద లార్డ్. వీ నీడ్ టు క్వశ్చన్. ఆయనను ప్రేమించకుండా ఉండుటకు కారణం ఏమైనా ఉంటుందేమో కానీ ప్రేమించుటకు కారణం మనము చూడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు లవ్ హిమ్ బికాస్ ఈ లవ్డ్ us ఫస్ట్. ఆల్ ద వే పైన పరలోకం నుండి ఆయన నీ కోసరం నిన్ను వెతుకుచు నన్ను వెతుకుచు ఆ నిబంధన చేయట కోసరం మన మధ్యలోకి వచ్చాడు. ఒకసారి ఆ బెన్హిన్ పుస్తకాన్ని నేను చదివినప్పుడు ఈ క్లియర్లీ స్టేట్స్ అనమాట, యూదుల అలవాటు ప్రకారము వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే ఒక్కొక్కరు చేయి కోసుకొని ఆ రక్తాన్ని ఆ యొక్క వాళ్ళు త్రాగుడు గిన్నెలో వాళ్ళు పోసుకొని ఇద్దరు కూడా ఆ యొక్క డ్రింక్స్ తీసుకుంటారన్నమాట. అంటే ఒక నిబంధన. ఒకవేళ ఒక అతను చనిపోతే అతని బిడ్డలందరినీ కూడా ఇంకొక అతను తీసుకున్నట్లు అటువంటి ఒక అలవాటు యూదుల్లో ఉంటున్నదనమాట. ఆ బ్లడ్ కవనెంట్ అటువంటి ఆచారంలో యేసయ్య యూదుల అలవాట్లో పుట్టినవాడు కనుక మనకు కూడా ఇది ఒక మాదిరిగా చెప్తున్నాడు. హీ హాస్ ఎంటర్డ్ అ కవనెంట్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అంటిల్ ద ఎండ్ అనమాట. ఇంకే కాదు, ఇక్కడ మనం ప్రాణం విడిచినప్పటికీ పరలోక రాజ్యంలో మనల్ని ఆయన రిసీవ్ చేయటు కాడ రెడీగా ఉన్నాడు. రెండవదిగా నిబంధన జనంగా మనము ఆయన ఆజ్ఞలకు లోబడాల. చూడండి నిర్గమకాండం 19:5, కాక మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలోనూ నాకు స్వకీయ సంపాద్యమగును అంటున్నాడు. అంటే వాట్ ఆల్ ద ప్రాఫిట్స్ దట్ ఐ విల్ గివ్ యూ. నిబంధన జనంగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నా మాట శ్రద్ధగా ఆలకించుడి అంటున్నాడు. చూడండి అక్కడ పాత నిబంధనలో ఆ యొక్క శ్రద్ధగా ఆలకించమంటే అక్కడ దొంగతనం చేయొద్దు, విభచరించవద్దు, దేవాలయానికి వెళ్ళండి, ఆ యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆశ్రయించుడి, తల్లిదండ్రులను సన్మానించుడి, నా తప్ప మరి యొక్క దేవుడు నీకు ఉండకూడదని ఎంతో స్ట్రిక్ట్గా చెప్తున్నాడు. అయితే మత్తయి సువార్తలకు వచ్చినప్పుడు మరి ఎక్కువగా అది కఠినమైందనమాట. అక్కడ విభచరించి వద్దన్నాడు కానీ ఇక్కడ నిబంధన జనాన్ని దేవుడు ఏం కోరుతున్నాడంటే ఒక స్త్రీని మోకపు చూపుతోను చూచినట్లయితే ఆమెతో విభచరించినట్లు అంటున్నాడు. అక్కడ ఒకవేళ నరకత్యాన్ని చేయొద్దు అంటున్నాడు. అయితే ఇక్కడ వచ్చినప్పుడు కోపంగా నీ సహోదరుని మూర్ఖుడాన్ని నువ్వు మాట్లాడితే నువ్వు నరక పాత్రుడైతావు అంటున్నాడు. అంటే ఆజ్ఞ మరి ఎక్కువగా ఉంది, అయితే నా కాడి సులువైనది అంటున్నాడు. ఒక్క ప్రేమతో మీరు ఒకరిని కొనుక్కోండి, నా ఆజ్ఞలను ఈజీగా మీరు పాటించవచ్చు. వెన్ యూ
ఫర్గివ్ ఎవ్రీబడి, వెన్ యూ లవ్ ఎవ్రీబడి, ఈ ఆజ్ఞలు ఈజీగా మీరు పాటించవచ్చు అని దేవుడు ఈ యొక్క నూతన నిబంధనలో కొండ మీద ప్రసంగంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే మనం ఆజ్ఞలను పాటిస్తామో, యోహాను సువార్తలు చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉన్నాడలా. ఆ మాటలు అంటే ఆ యొక్క వాక్యము మనలో నిలిచి ఉండాలా, వాక్య ప్రహారం మనం నడిపించాలా, ప్రేమించమంటే ప్రేమించాలా. నీకు రెండు వస్తువులు ఉంటే ఒకనికి ఇమ్మంటే మనము ఇవ్వాలన్నమాట. ప్రేమ కలిగి ఉండాలా, ధారాళంగా ఇవ్వాలా, క్షమించాలా. ఇలాంటి గుణలక్షణము ఆజ్ఞలను అధిక్రమంగా చేయకుండా లోబడడం, అది నిబంధన జనులు. మరి మూడవదిగా వాక్ ఇన్ హోలీనెస్. ఇది అన్నిటికంటేనూ ప్రాముఖ్యం. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. చూడండి, పాత నిబంధనలు చూస్తే సీనాయి పర్వతం మీద ఆయన పొగల మధ్యలో ఆ ఉరుములు మెరుపులతో ఆయన మాట్లాడినప్పుడు ప్రజలు భయపడేది. అయ్యో మోషే, ఆయన మాతో మాట్లాడవద్దు, నువ్వు మాతో మాట్లాడమని వణికిది. అయితే నూతన గ్రంథంలో మనం వచ్చినప్పుడు యేసయ్య శిష్యుల పాదమును కడుగుటకు అంత దగ్గరికి అందుబాటులో వచ్చాడనమాట. కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ దట్ హోలీనెస్. మనలో పరిశుద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధును కనుక చెప్తున్నాడు కదా, లివిటికస్ 19:2లో మీరు పరిశుద్ధులై ఉండవలనను మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక అంటున్నాడు. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడనమాట. చూడండి, ఒక తెల్ల బట్ట వేసుకున్నాం అనుకో, ఒక చిన్న టీ మరకనో లేక ఇంకో పడింది అనుకో, అలాగనే మనం తిరిగేదానికి లేదు. నిబంధన జనంగా మనము దాన్ని కడుక్కోవాలి. అదే యేసయ్య చెప్పాడు. శిష్యుల పాదమును కడిగినప్పుడు కూడా ఈ మాట చెప్పాడు అనమాట. మూలిగినవానికి కాలు మాత్రం కడిగితే చాలు. అంటే అనుదిన పాపం ఏదైతే మనం చేస్తామో దాన్ని కడుక్కొని పరిశుద్ధంలో నుండి అధిక పరిశుద్ధంలోకి రావాలా. ఎందుకంటే మీరు చెక్కబడిన బండ అలాంటిది. ఎటువంటి బండల నుంచి మనం చెక్కబడినాం? క్రీస్తు అనే బండలో నుండి మనము చెక్కబడి ఉన్నాం కనుక మనం పరిశుద్ధులై ఉండాలని దేవుడు మనను పరిశుద్ధత కోరుచున్నాడు. మోషేకి చెప్పినప్పుడు ఎవరు కూడా ఆ కొండ దగ్గరికి రావద్దు. 3 దినములు వాళ్ళు స్నానం చేస్తూ బట్టలు ఉతుక్కొని, ఆవు గాని ఎద్దు గాని ఎవ్వరు కూడా ఆ యొక్క సీనాయి పర్వతమును తొక్కకూడదని సెలవిచ్చాడు. నేను దిగి వచ్చినప్పుడు వాళ్ళు నశించిపోతారు. ఎందుకంటే దగించే అగ్నిగా ఉన్నాడనమాట దేవుడు. అయితే మధ్యవర్తిగా యేసయ్య వచ్చినప్పుడు వి వర్ ఏబుల్ టు టచ్ హిమ్, వి వర్ ఏబుల్ టు సీ హిమ్, వి వర్ ఏబుల్ టు సిట్ అలాంగ్ విత్ హిమ్, డైన్ విత్ హిమ్. ఆయనతో మనం భోజనం చేయగలిగాం. అయితే రాబోయే దినములలో ఆయన సింహం మీద వస్తున్నాడు. గుర్రపిల్లలాగా వచ్చాడు. రాబోయే దినములలో సింహం లాగా వస్తున్నాడు. నన్ను తీర్పు చేయుటకు ఆయన ఈ సమయంలో రాబోతున్నాడు. పరిశుద్ధంగా ఉండేవాడు మరి ఎక్కువగా పరిశుద్ధంగా ఉండేవాడు ఉండండి అంటున్నాడు. అపవిత్రంలో ములిగిన వాడు ఇంకను పాపం చేసేవాడు మరి ఎక్కువ పాపం చేయనిలే అని దేవుడు ఊరికే ఉంటున్నాడు. అయితే ఆ యొక్క గుణలక్షణాలని మనం చూచి నిర్లక్ష్యం చేయకుండా పరిశుద్ధం కోరుకోవాలా మన జీవితంలో. బికాజ్ వీఆర్ కవనెంట్ పీపుల్. ఇంకా 4వదిగా చూస్తే వీ హ్యావ్ టు లవ్ వన్ అనదర్ అని చెప్పాడు అనమాట. నీతి న్యాయాన్ని జరిగించాల. మీకా గ్రంథం 6:8 చూస్తే, మనుషుడా, ఏది ఉత్తమమో అది మీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరము ప్రేమించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయము ప్రేమించాలా, కనికరము కలిగి ఉండాల. ఈ రెండు కూడా యేసయ్య లక్షణాలు. న్యాయం, ఆయన స్వయంగా ఒక మాట చెప్పాడు లూకాసు వార్త 18లో. ఆ న్యాయాధిపతి దగ్గర ఆ విధవరాలు వెళ్ళి మరీ న్యాయం చేయమని అడుగుతుంది. అప్పుడు ఆయన ఆలోచన చేసినాడు, నేను ఆ న్యాయాధిపతి కదా, అయినప్పటికీ మాటకు తరస్సుగా వచ్చి నన్ను అడుగుతుంది కనుక నేను ఆమెకు న్యాయం చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు. అయితే నీతి గల న్యాయాధిపతి అయిన నేను మీకు న్యాయం చేయనా అని దేవుడు అడుగుతాడు. కాబట్టి మనం న్యాయం చేయాలా. మన జీవితంలో కూడా నిబంధన జనులుగా న్యాయమే మనం కోరుకోవాలా, న్యాయంనే మనం ప్రేమించాలా. అబద్ధ సాక్ష్యము, షెడ్డింగ్ ద ఇన్నసెంట్ బ్లడ్, అవన్నీ కూడా మన జీవితంలో ఉండకూడదు అనమాట. కనికరము నేను కోరుతున్నాను, కంపాషన్. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ కంపాషన్. 3 దినములు నన్ను వెంబడించారు, వాళ్ళకి అన్నపానం లేదు, వాళ్ళకి భోజనం పెట్టండి అంటున్నారు శిష్యులను. అయితే ఇంతమంది కొనుటకు మన దగ్గర ఎన్ని దినార్ 200 దినారైనా సరిపోదు అని శిష్యులు అన్నప్పుడు బందీని కూర్చోబెట్టి వాళ్ళందరికీ ప్రార్థన చేసి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పెట్టిన దేవుడు మన దేవుడు. కాబట్టి వీ నీడ్ టు బి కంపాషనేట్ పీపుల్ అనమాట. నిబంధన జనులమైన మనము వీ నీడ్ టు లవ్ ద లార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ వీ హ్యావ్ టు ఒబే హిస్ కమాండ్మెంట్స్, and we need to be holy day by day, and we have to show justice and patience to people, and we have to show compassion. కడపటిగా మనం చేయాల్సినది ఫెయిత్ వాకింగ్ పీపుల్. మనం చూచి నడవడం లేదు కానీ, దర్శించి నడవడం లేదు కానీ, విశ్వసించి నడుస్తున్నాం.
వి నో దట్ అవర్ గాడ్ హెస్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. అక్కడ మనకు సిలువలో ఆయన మరణించినాడనేది మనకు తెలుసు. తిరిగి రాబోతున్నాడనే విశ్వాసంలో మనము ఎదురు చూస్తున్నాం అన్నమాట. నీ రెండవ రాకడ కొరకే మేము ఎదురు చూస్తున్నామని ప్రతి ఆదివారం మనం కన్ఫెస్ చేస్తాం. దిస్ ఈజ్ అవర్ ఫెయిత్. ఆ యొక్క ఫెయిత్ వాక్లో నిబంధన జనులమైన మనము ఆ రాకడ కొరకై అనేక మందిని మనం సిద్ధపరచాలని దేవుడు నిన్ను నన్ను ఎదురు చూస్తున్నాడు అనమాట. కవనెంట్ పీపుల్గా మనం చేయాల్సిన ఇవి అనమాట, మనం చేయాల్సిన బాధ్యత. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎంతో మంది ఇజ్రాయెల్ తప్పిపోయినప్పుడు అక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, సలమోను ప్రార్థన చేస్తాడు, దానియేలు ప్రార్థన చేస్తాడు. అయితే ఒక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసినప్పుడు ఆ యొక్క నెహెమ్యా అందరికి ఎదుట ఎత్తుగా నిలబడి వాక్యం చదివినప్పుడు, గ్రంథం తెరిచినప్పుడు అందరు కూడా లేచి నిలబడి ఆమేనని ఏడ్చిడనమాట. కాబట్టి ప్రతిరోజు కూడా వాగ్దాన పుత్రులమైన మనము ఆయన గ్రంథాన్ని చదవాల, దివారాత్రి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. అయితే దావీదైతే కన్నీళ్లతో యేసయ్య పాదములను చుడిపి మరలా రక్షణ ఆనందం నాలో పుట్టించుమని దావీదు అడుగుచున్నాడు. కాబట్టి నిబంధనను మనం కాపాడుకొని ఆయన వచ్చేంత వరకు దట్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పీపుల్ అండ్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్ హూమ్ హీ కాల్డ్, హూమ్ హీ లవ్డ్. ఆయన అంటున్నాడు కదా, స్వకీయ జనాంగాన్ని నేను ఏర్పరచుకున్నాను, నీకును వాళ్ళకు తేడా కనబడాలా నాకు సెలవిస్తున్నాడు. సలమోన్ అయితే అన్ని జనులను వివాహం చేసుకొని ఎంతో గొప్ప దేవాలయాన్ని దేవునికి కట్టి అటు తర్వాత ఆ విగ్రహాలకు ఆయన బలిపీఠము ఏర్పాటు చేసిన వాడు అయిపోయినాడు. మరి నా పరిస్థితి ఏమై ఉంటున్నది? నిబంధన జనులుగా మనం దేవుని కోసం నిలబడతామా? ఒకవేళ మనం దారి తప్పిపోయింటే మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని ఏ అలవాటు వలన మనం దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నామో మొట్టమొదటిగా మనల్ని ప్రేమించిన ఆది ప్రేమలకి తిరిగి రావాలన్న దేవుడు నిన్ను నన్ను ఎదురు చూస్తున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి నిబంధన జనులుగా ఆయన కోసం మనం వచ్చేంత వరకు కూడా నిలబడుటకు కృప చూపించాలని అడుగుచున్నాం. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, అయా మేము ఏ పాటి వారం, దుమ్ము ధూళి వంటి వారం, నిబంధన జనులుగా ప్రభా నీ రక్తాన్ని పెట్టి ప్రభా మమ్మల్ని కొనుక్కున్నావు. మమ్మల్ని కన్నదేవుడు, మమ్మల్ని కొన్నదేవుడు ప్రభా, నీకు స్తోత్రం. అయా తండ్రి, ఆదాము అవ్వ ద్వారా నాయనా మొట్టమొదటిగా మేము నీకు నాయనా రిలేషన్షిప్ పెట్టుకున్నాం. ఎప్పుడైతే పడిపోయినామో తిరిగి నీ రక్తం ద్వారా మమ్మల్ని కొనుక్కున్నావు ప్రభా. అయితే ఈ రక్తంలో నిబంధన చేసిన మేము అంతవరకు నీ కొరకే నిలబడుటకు నీ శక్తిని మా మీద విడుదల చేసి ఉన్నావు. నీ పరిశుద్ధాత్మను ప్రభా మాలో ప్రభా నాయన సంచ కరువును ప్రభా ఈ మట్టి దేహాల్లో మీరు ఉంచి ఉన్నారు. అందరిని బట్టి స్తోత్రం. అయా ఈ వాక్యం చెప్పబడే ప్రతి ఒక్క స్థలంలో ప్రభా మనుషులు మారు మనసు పొంది ఇదిగో నేను యేసయ్యకు చెందిన దాన్ని అని ప్రభా తిరిగి ఎంత దూరం వెళ్ళిపోయినప్పటికీ నిబంధన జల్లం అని ప్రభా నీ స్వరం విని తిరిగి వచ్చేటకు సహాయం చేయండి. అంతే దినంలో ఉంటున్నాం ప్రభా, నీ రాకడ ఎప్పుడు ఉంటున్నదో తెలియదు. అయితే నీ స్వరం వినుటకు నీ యొక్క గొర్రెలకు ప్రభా నాయనా నువ్వే దయచేసి ప్రభా నీ మందలో చేర్చుకోమని అడుగుచున్నాం. విత్తపడిన వాక్యాన్ని ప్రభా నీరు కట్టి ఫలింప చేయమని త్వరలో రానే ఉన్న యేసయ్య ప్రేమగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.